జూన్ నెల జేసునాథుని దివ్యహృదయం యొక్క పూజిత మాసము 14వ రోజు ఈరోజు ధ్యానాంశము దివ్య హృదయము నజరెత్తుతి మాతృక. యేసునాథుడు వాడు ఈ లోకమునకు వచ్చి 30 సంవత్సరములు నజరెత్తూరిలో తన పరిశుద్ధ మాతతోనూ పునీత జోజప్పగారితోనూ కలసి జీవించిరి. వడ్రంగి పనిలో తన సాకుడు తండ్రి జోజప్పగారికిని, ఇంటి పనులలో తన మాతృమూర్తికి తోడ్పడుచుండెను. దీనికి కారణమేమనగా ఆ తిరుకుటుంబము యొక్క పుణ్యములను పరిశుద్ధ తనమును అనుసరించు మార్గము నేర్పింప ఉద్దేశించిరి. మన ప్రతిదిన పనులను చేయవలసిన విధానమును ఆ దివ్య యేసువు నజరెత్తూరిలో తన దివ్య మాతృక వలన మనకు నేర్పిరి. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సాధారణ పనులు సక్రమముగా చేయుట వలన తన పరమపితను 30 సంవత్సరములుగా మహిమపరచియుండెను. దేవుని మహిమపరచుటకు పునీతులు అవుటకు పెద్ద పెద్ద కార్యములే చేయనవసరము లేదు. చిన్న చిన్న మంచి క్రియలు సక్రమంగా చేస్తే చాలు. పునీతులు అవ్వచ్చని యేసునాథుని నజరెత్తూరి అనుభవం మనకు తెలియజేస్తుంది. అనుదినము చేయు సాధారణ ఉద్యోగములను ఉత్తమముగా చేయుటలో పునీత తనము అణగయున్నది. మన జప తప ధ్యానములు కూడా యేసునాథుని దివ్య హృదయము ఏలాగు చేసినదో అలాగే మనమును చేసి ఆయన నజరెత్తూరిలో జీవించిన జీవనమునే మనము జీవించవలయును. ప్రొద్దున లేవగానే సర్వేశ్వరుని చూచి ఆ దినము చేయు జపములను క్రియలను తిరుహృదయము యొక్క పుణ్య ఫలములతో ఐక్యపరచి అప్పగించ ప్రయాస పడవలెను. కొందరు క్రైస్తవులు జపించుటకు సమయము లేదని వాపోవుట మనం చూస్తున్నాము. ఇది అసత్యము. తనను సృష్టించిన దేవుని గూర్చి తలంచుటకు, జపించుటకు, సేవ చేయుటకు సమయం దొరకదు అనుకునేవారు ముఖ్యమైన కర్తవ్యమును మరిచిపోవుచున్నారు. వారు మోక్షరాజ్యమును ఆశించుటలేదని చెప్పవచ్చును. ఈలాగు జపము చేయ తీరకలేదని సాకు చెప్పు క్రైస్తవులు అనేకసార్లు చాలాసేపు గంటల తరబడి వ్యర్థమాటలందు ప్రయోజనములేని పనులయందు ఆటలు ఆడుటయందు టీవీలు చూచుటెందు వ్యర్థముగా కాలక్షేపము చేయుదురు. వారికి జపము చేయుటకు సమయము లేకపోవడము కాదుగాని మంచి మనసుగలవారు కారు. నిజమైన మనస్సు, దుఃఖ విశ్వాసము, దేవునేడల భక్తి వారికి లేదనవచ్చును. ఉదయాన లేచిన వెంటనే కొన్ని నిమిషములు దేవుని తలంచి ఆ దినమందు చేయబోవు పనులను, చెప్పబోవు మాటలను వారికి కృతజ్ఞతా స్తోత్రముగా ఒప్పగించిన సరిపోవును. మోక్ష బహుమానము పొందగల ఇటువంటి అమూల్య సమయమును వ్యర్థముగా పోగొట్టుకొనవద్దు. ఎన్ని ఇబ్బందులున్నను, కష్టములు ఎదురైనను దేవుని చిత్తమును నెరవేర్చవలెనని తలంచి ఆ దివ్య హృదయమునకు ఆ కష్ట నష్టములను ఒప్పగించిన ఎడల గొప్ప పుణ్యమగును. తిరుహృదయ ప్రియులు నజరెత్తూరి యేసును వెంబడించి నడవవలెను. వారు ఏమి చేసినను తమ సొంత మహిమను, పరుల పొగడ్తలు వెదకక సర్వేశ్వరుని మహిమ స్తోత్రమును, ఆత్మల రక్షణమును మాత్రము వెదకవలెను. సువిశేషములో దివ్య రక్షకుడు పరిసయ్యులను లెక్కలేనన్నిసార్లు ఖండించిన విషయం మనం మరువకూడదు. పరిసయ్యులు అధిక భక్తి కలవారని ఇతరులు పొగడనట్టుగా నడి బజారులో నిలుచొని జపము చేసిరి. పేదవారికి ఏదైనా ధర్మము ఇచ్చిన ఎడల అందరికీ కనబడినట్లు ఇచ్చిరి. ఒక్క ప్రొద్దుగా ఉండినప్పుడు తాము ఉపవాసం చేయుచున్నామని మనుష్యులకు అగుపడుటకే తమ ముఖములను తెల్లబార చేసుకునిరి. మనము ఆ ఫరిజేయులలాగు చేయక, ఇతరుల వ్యర్థమైన పొగడ్తలు వెతకక, యేసునాథుని దివ్య హృదయ స్తోత్రము నిమిత్తము పరుల ఆత్మల రక్షణము కొరకు సత్క్రియలను చేయవలెను. అలా చేసినప్పుడు పరలోకములో తగిన ఫలితము పొందవచ్చును. కాబట్టి యేసునాథుని దివ్య హృదయమునకు మీ సత్క్రియలనన్నిటినీ ఒప్పగించుదువేని, నీవు కూలివాడవైనను, భాగ్యవంతుడవైనను, ఉద్యోగస్థుడవైనను, ఉపాధ్యాయుడవైనను, విద్యార్థుడవైనను నిత్య మోక్షానంద భాగ్యమును పొందుదువు. అద్భుత సంఘటన. యేసునాథుని దివ్య హృదయము పునీత మార్గరెటమ్మగారికి ఒసగన వాగ్దానములలో మా తిరుహృదయ పటమునైనను లేదా స్వరూపమునైనను ఎవరెవరిండ్లలో స్థాపించి పూజించుదురో ఆ ఇండ్లను ఆశీర్వదించి కాపాడుదుము అనుట ఒక వాగ్దానము. ఈ వాగ్దానము అనుసరించుట వలన మధుర విచారణలో చేరిన అయ్యంపాళయం అను ఊరులో కొన్ని సంవత్సరముల క్రిందట ఒక అజ్ఞానుడు మనసు తిరిగి తన భార్య బిడ్డల సమేతమున జ్ఞానస్నానము పొందెను. ఒకరోజు ఆ ఊరి విచారణ స్వాములవారు ఆ అజ్ఞానుడికి ఒక సుందరమైన యేసు హృదయ పటము ఇచ్చి, నీ ఇంటిలో ఈ పటమును స్థాపించుదాని ఎదుట ప్రతిరోజు కొన్ని జపములు చెప్పుకొనుము. అప్పుడు యేసునాథుని దివ్య హృదయ ఆశీర్వాదము నీ కుటుంబం మీద నిరంతరము నిలిచి యుండునని చెప్పెను.
గురువు చెప్పిన ప్రకారము ఈ క్రొత్త క్రైస్తవుడు చేయుచుండెను. ఒకనాడు తాను బయటికి వెళ్లి తోటలో పనిచేయనప్పుడు తన గ్రామములో నిప్పంటుకుని ఇండ్లన్నీ కాలిపోయినవి. సాయంత్రం ఇంటికి ధన్యవాదములు తెలియజేసెను. తిరిగి వచ్చినప్పుడు అన్ని ఇండ్లు కాలిపోగా ఒక ఇల్లు మాత్రము నిప్పంటుకొనక యుండుటను చూచెను. అది వాని ఇల్లే. యేసునాథుని దివ్య హృదయమే అద్భుతంగా తన ఇంటిని కాపాడిందని తెలుసుకుని ఆ తిరుహృదయ పటమునకు సాష్టాంగపడి ఈ లోకపు నిప్పు కన్నా మిక్కిలి భయంకర నిత్య నరకాగ్ని నుండి యేసునాథుని దివ్య హృదయము మనలను కాపాడినట్టు బ్రతిమాలి ప్రార్థించుదముగాక. పునీత మార్గరిత మరియమ్మగారి సుకృత వాక్యము. యేసు తిరు హృదయమును ప్రేమించుచున్న ఎడల మన స్వస్నేహము, ముఖప్రీతి, గర్వము, అహంకారము మొదలైన చెడు గుణములు ఆ ప్రేమ సముద్రములో మునిగిపోవును. సుకృత జపము. దీనతయు శాంతమును గల యేసు యొక్క తిరు హృదయమా, నా హృదయము మీ దివ్య హృదయమునకు ఒప్పియుండులాగు చేయ నవధరించండి. యేసు తిరు హృదయమునకు సమర్పించుకును జపము. ఓ యేసువా, మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి, బలపరిచి, బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి. ఓ మహాప్రేమగల తిరు హృదయమా, ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరు లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునే యుందురుగాక. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళవార్త జపము. దేవవర ప్రసాదము చేతనిండిన మరియమ్మ, వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భ ఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రిత్వ స్తోత్రము. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. జేసునాథుని యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మామీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మామీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మామీద దయగా ఉండండి స్వామి.